ఇంట్లోనే కలకాంద తయారు చేయడం ఎలానో చూద్దామండి. నేను ఫుల్ క్రీమీ మిల్క్ను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి హై ఫ్లేమ్లో 10 నిమిషాలు వేడి చేశాను. 2-3 పొంగులు వచ్చిన తర్వాత వచ్చే మీగడను కూడా దానిలోనికే కలుపుకుంటూ ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ను పెంచుతూ తగ్గిస్తూ ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా ఒక 30 మినిట్స్ వరకు పడుతుందండి. పాలు చాలా దగ్గరికి వచ్చి ఒక క్రీమీలా తయారవుతాయి. మనము తీసుకున్న పాల క్వాంటిటీకి అనుగుణంగా షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఒక టీ గ్లాస్ షుగర్ని యాడ్ చేశాను. మంచి సువాసన కొరకు ఒక 2-3 ఇలాచీలను దంచి ఈ క్రీమ్కి కలుపుకోవాలి. అంతే అండి, వేడి వేడి పాలకోవా తయారు. దీన్నే కలకాంద్ అని కూడా అంటారు. ఫ్రిడ్జ్లో